రే రే చూడు తుఫాను వర్త్ వర్మ వర్త్ ఓకే లెట్స్ గో ఓకే బ్రో చియర్స్ ఓడి అమ్మరే బ్యాక్ అప్పడిపోతారు అలా చేస్తామంది హలో గాయస్, వెల్కమ్ టు ద డే 2. ఇవాళ గుల్మర్గ్ అయితే వెళ్తున్నాం. శ్రీనగర్ నుంచి గుల్మర్గ్ మేము వెళ్ళిగైతే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే శ్రీనగర్ నుంచి గుల్మర్గ్ వచ్చేసి 50 కిలోమీటర్స్ అయితే ఉంది. అయినా గుల్మర్గ్ మనం ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. ఎందుకంటే అక్కడ ఉండి కొద్ది క్రౌడ్ అయితే పెరిగిపోతుంది. అసలు ఖాళీ కూడా ఉండదు, అంతలా అయిపోతుంది. అక్కడ రోడ్లో వెహికల్స్ ఏం కనపడిపోయేసరికి ఎవరు రాలేదు, మేమే త్వరగా వచ్చామేమో అనుకున్నాం. కానీ అక్కడ పార్కింగ్లో చూసిన తర్వాత తెలిసింది మేమే లేట్గా వచ్చామని. అయితే మ్యాటర్ ఎక్కినప్పుడు ఉంటుందమ్మా. వంటనే బాబు, మాకే కనబడతలేదు రోడ్డు, ఇంకేం కనబడుతుంది. ఎక్కినప్పుడు ఎక్కలా ఇది అదే అన్నాను. పోతా పోతా 50 రూపాయలు అంటాను. ఏది ఇంకా ఇప్పుడు ఇంకా పైకి వెళ్తాను. అక్కడ చేసుకుని మాట్లాడచ్చు. ఈడో ఈడో తక్కువ దారాలు చేసుకుంటూ పోతాడు. ఆ పొగ చూడు భయ్, ఆ పొగ చూడు. ఏ డిబ్బయ్యా సార్, చేతి ఎక్స్ప్రెషన్ చేయకు, మామూలు వద్దని చెప్తాను. ఎందుకు చేతి ఎక్స్ప్రెషన్ చేస్తావు? 70, 60, 50 sir, or 70, 150 sir. This one 50? Oh. This one 20 rupees. అది తీసుకురా. వచ్చినప్పుడు నేను టైం అయిపోతాను. నువ్వు అక్కడ ఎంత వస్తుంది ఇస్తుంది కింద బాగుందిరా. వచ్చి కాదు కాఫీకి హాస్టల్ చేస్తారేమో ఇచ్చేద్దాం. ఎంత పట్టిన అడగాల్సింది. అయ్యో బాయ్, చెట్లు చూడండి గాయస్ ఎంత ఉన్నాయో. మంచి పోసి పెంచుతారు. పబ్లిక్ టాయిలెట్స్ చూసాను చంద్ర అంటే అది పహల్గా బ్రో వీళ్ళందరూ పడతారు ఇక్కడికి వచ్చి. A few moments later. ఇదిరా అలాగే అదేనా పదండి మరి. ముగ్గురు చెప్పేసాను. గుల్మర్గ్లో మనం మెయిన్ చేయాల్సింది ఏంటంటే గండోలా రైడ్, అంటే కేబుల్ కార్ అనమాట. ఇది మనం చేయాలంటే మనం ఫస్ట్ ఆన్లైన్లో మనం వచ్చే ముందే మనం ఆన్లైన్లో టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి. ఇక్కడైతే ఆఫ్లైన్లో అయితే ఉండదు. పర్సన్కి 2000 అయితే అవుతుంది. చెప్పాను కదా, కొంచెం లేట్ అయినా సరే ఇలా లైన్లో వెయిట్ చేయాల్సిందే. ఆ లైన్ అసలు 3 hours అలా ఉంటుంది అనమాట. అంటే పైన వాళ్ళు వెళ్ళాలి, రావాలి, అక్కడ ఫ్రీ అవ్వాలి, అప్పుడు మనం రిలీజ్ చేస్తాడు. మేమైతే 2 hours ఎక్కువే లైన్లో వెయిట్ చేసాం. ఆ తర్వాత వెయిట్ చేసిన తర్వాత ఫైనల్ అయితే వచ్చాం. చలి వేస్తుంది బాయ్. మన గ్రూప్ నమ్మంటాడు రా. పర్లేదా? जल्दी करो ना, जल्दी करो. अरे ये बकल भैया अरे मिशन आगे तो कुछ कुछ बस करो. ఎలాగా
బయట అనేసి గంటలు లైన్లో ఉన్నప్పుడు పడ్డ కష్టం అంతా ఇక్కడ రాగానే అసలు గుర్తురాదు మనకి. ఈ గంటల రైడ్ కోసం చెప్పాలంటే ఇది మన వరల్డ్లోనే సెకండ్ హైయెస్ట్ కేబుల్ కార్ రైడ్ ఇది. వర్త్ వర్మ వర్త్ గంటల రైడ్ వేసి ఇప్పుడే ఇంకొక ఇప్పుడే జస్ట్ అలాగే లైన్లో ఉండు చూడండి త్వరగా దిగు స్లో అయిపోతుందా ఎవర్రా నువ్వు? స్నో స్నో చాక్లెట్ కొనరా చాక్లెట్ తీసుకుంటా ఏమో స్నోఫాల్ అవుతుంది. పెడుతున్నాను రా బాబు. ఇక్కడికి వచ్చేటప్పుడు మా క్యాప్టర్ని అయితే అడిగాం, అంటే స్నోఫాల్ ఉందా లేదా అంటే మనోడైతే లేదని చెప్పాడు. కానీ ఇక్కడికి రాగానే స్నోఫాల్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ చలి తట్టుకోవాలంటే వేడిగా ఏదైనా తినాలి, లేదంటే ఇలా వేడిగా కాఫీ కానీ టీ కానీ ఏదైనా తాగుతూ ఉండాలి. అంత చలి ఉంటుంది మరి అక్కడ. చీకట్లో పడుతుంటాడు. ఇదే ఆల్రెడీ తీసుకోలేదు, ఆల్రెడీ తీసుకోలేదు. ఇదే 200. రే 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 అమ్ముకుంటున్నాడు రా. అనే బాగుంటాయి అసలు. అలా చల్ల చల్లగా కాఫీ తాగిన తర్వాత స్కీయింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. అంటే కాఫీ అటు వేడిగానే ఇచ్చాడు, ఆ టెంపరేచర్ చల్లగా అయిపోయింది. మరి ఇక్కడ -5 degrees ఉంది. మరి చల్లగా కాకపోతే ఏమవుతుంది? ఆ పైన కింద కదా వీడియో ఫొటోస్ అండ్ వీడియో బ్రో. Bro. Okay, let's go. You capture video also? I will capture in my phone. Okay. एक आदमी के 250 pics. I have to hold him. That's why. Okay. You just have to sit here. Okay. They will come from there. यहाँ तक उठाना. Thank you. వాళ్ళతో మనం సరిగ్గా మాట్లాడకపోయామా ఖచ్చితంగా ఇది స్కామ్ చేసేస్తారు. సో మీరు ముందే ఒకవేళ పర్ఫెక్ట్గా మాట్లాడుకున్నారంటే పర్లేదు. ఆ పైనుంచి ఇలా కిందకి రావడానికి మాకు 250 అయితే అడిగాడు పర్సన్కి వచ్చేసి. మేము ముందుగా ఒక 2 వెళ్ళిన తర్వాత పేమెంట్ ఇచ్చేసాం, ఎందుకంటే మళ్ళీ లాస్ట్ ఏమన్నా స్కామ్ చేస్తారని భయం వేసి ముందుకు ఇచ్చేసాం. నార్నా ఆఫ్ చేసి మళ్ళీ ఇంకోటి తీస్తున్నాను. స్కీయింగ్ అంటే ఏదో చేసేదాన్ని ఎక్కేసాం, కానీ చాలా కష్టంగా ఉంది అది చేయడానికి. బ్యాలెన్స్ వద్ద కింద పడిపోవడమే. ఇంకేముంటుందా అయితే ఖతం. బాయ్ బాయ్ టాటా. ఓకే వెయిట్ ఫ్రెండ్. హాయ్. అలా నేను తిరుగుతాను. చలో వెయిట్ ఫ్రెండ్. వెయిట్ ఫ్రెండ్. go వెయిట్ ఫ్రెండ్. మా వాడు ఏటో కానీ అసలు కింద కూడా పడకుండా పైనుంచి కిందగా బాగా నిలబెట్టి వేసి. అందరం కలిపి ఎగురుతాం ఒకసారి. అరే అన్నీ వెళ్ళరండి, అందరూ ఒకసారి ఎగురుతాం. స్నో పడుతుంది. తీసా నారాయణ ఎక్స్పర్ట్, స్కీయింగ్ ఎక్స్పర్ట్. ఇక్కడ రా మళ్ళీ ఫోటో వీడియోలు లేవా ఈ లేవంటున్నావు. ఇక్కడ పెడదాం, అందరూ ఆడుకుందాం. 5 నిమిషాలు ఒక్కటే. ఎలా ఉంటుంది అసలు వీడియో? స్టెప్ వేస్తారా? షారుఖ్ ఖాన్ స్టెప్. ఒకసారిగా స్నోఫాల్ అయితే పెరగడం స్టార్ట్ అయింది. మాకైతే తెలియట్లేదు, మేమైతే ఆడేసుకుంటున్నాం. కానీ స్నోఫాల్ అయితే పెరిగిపోతుంది ఉండిగలుగుతుంది. ఓడి అమ్మరే బ్యాక్ పడిపోతారు. లేకపోతే స్నోఫాల్ కరుణించిన ఆకాశం, కరుణామయుడు మా మీద కరుణించి
ఈ గుండ్రంగా ఉన్న తెల్ల రంగు బాల్ పంపించాడు. అందరూ స్నోఫాల్ ప్రిడిక్షన్ చూసి వస్తారు. డైమండ్స్ దేవుడు మన కోసం డైమండ్స్. గుల్మార్గ్ మా గోదావరి డిస్ట్రిక్ట్స్కి ఆర్టర్స్ అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ మేము కాశ్మీర్ దాకా తీసుకెళ్ళాం. ఓకే బ్రో, చియర్స్. చల్ చెయ్య 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 छैया 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 चल छैया 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 चल छैया మనసుకు నచ్చేస్తా. చెప్పు ఇది రోజు ఫోన్ కప్పకపోతే ఇంకా అలా కాసేపు మన సాంగ్స్ పెట్టుకుని వైబ్ అవుతా ఎంజాయ్ చేస్తా కాసేపు అలా గడిపిస్తాం. అమ్మ పడతారా? స్నోఫాల్ ఇంకా అయితే హెవీ అయిపోతుందని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చేసారు వచ్చామని. కానీ మనం వెంటనే వెళ్ళాం కదా, ఇంకా కాసేపు ఆడుకుందాం అని చెప్పేసి ఆగిపోయాం. ఏమంటున్నారు నాన్న? నాన్నలు వచ్చేస్తున్నారు ఆర్మీ వాళ్ళు. మేము ఇంకా రావట్లేదని చెప్పేసి ఆర్మీలో అయితే వస్తున్నారు. ఇంకా మేమైతే వచ్చాం వెనక్కి. ఎందుకంటే ఒకవేళ స్నో ఎక్కువ అయిపోయే వాళ్ళు అక్కడ ఉన్నా సరే మనకే రిస్క్. అక్కడ అలా స్టక్ అయిపోతాం. వెనక్కి వెళ్ళిపోతుంటే ఈలోగా మా అబ్బాయికి కాల్ నొప్పి పెట్టింది. పర్లేదు. ఇంకా అలా గుల్మర్గ్లో డే అయితే అలా గడిచింది. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ ఖాళీ లేదని చెప్పేసి మా వాళ్ళు కొంతమంది ఎక్కారంటే వచ్చేటప్పుడు కొద్దిగా ఇరుగ్గా వచ్చాం. ఇంకా అందుకని అలా దొరికిందా? దొరకలేదు. వాట్ ఈస్ దిస్ బ్రా? వంకాయ పులుసు, వంకాయ పులుసు. ఇప్పుడు మనం మనుషులు నడుచుకుంటా కిలోమీటర్ వెళ్ళాలా? వద్దు, ఆటో ఎక్కేద్దాం. ఈ ఆటో ఎక్కితే ఇక్కడ ఈ ఆటో ఉందరా? ఆటో కాదు, 50 రూపాయలు అంతా కదా. క్యాబ్ నడుచుకుంటే ఎంజాయ్ చేసుకుంటాం. నువ్వులేనా మొత్తం ఫీజు అయిపోతాం బ్రో. ఏ కార్ నిండిపోయింది నాన్న. ఫ్రెష్ ఫ్రెష్. అక్కడికన్నా పెద్ద సైజు పడిపోతుంది కదా. ఇలా తిప్పు మా కూడా. బ్రో వేర్ ఆర్ యు? చారిపోతురే రే రే. పడిపోతా చూసుకోండి. ఎవరు ఆగారు? కూడా ఆగుతారు ఎప్పుడు. ఫోటో 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 నా తెలిసి ఖచ్చితంగా ఫోటో. टैक्सी जाएगा बर्फ में मजा लिया मैं सब कुछ पकड़ूंगा गिर क्यों रहा है? అని ఫోన్ పడుతుంటే వస్తుందరా? వస్తుంది. अरे अरे अलग अंदर देखो. అసలు ఇక్కడికి వచ్చేటప్పుడు స్నోఫాల్ అవుతుందా లేదని డౌట్ అయితే వచ్చాం. మా వాడు కూడా అన్నాడు అసలు స్నోఫాల్ అవ్వట్లేదని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్నోఫాల్ చూసి మాకు ఒక్కొక్కడికి మాటలు లేవు అసలు. చాలా బాగుంది, అంత బాగుంది నిజంగా.
ట్యాక్సీ అంట 10 రూపాయ అడుగు సరే నడుచుకుంటూనే అడుగు పిలుతున్నారా ఇంకా దూరం ఉంది అప్ ఎక్కడం కదా డౌన్ ఉంది. ఇదైతే మా ఫస్ట్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేసాం మేమైతే. అంత బెస్ట్ అంటే అంత బెస్ట్ గుల్మర్గ్. ఒకవేళ ఎవరైనా కాశ్మీర్ వచ్చేలా ఉంటే ఈ ప్లేస్ని మాత్రం అసలు మిస్ అవ్వకండి. ఇక్కడ గండోలా రైడ్ ఒకటి, ఇంకా పైన యాక్టివిటీస్ ఒకటి అస్సలు మిస్ అవ్వకుండా చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి కార్ పార్క్ చేసిన ప్లేస్కి 1 కిలోమీటర్ అలా ఉంటుంది. బై వాక్ వెళ్ళిపోవచ్చు, కానీ మంచులో వెళ్ళకపోతున్నాం. ఒక పక్కన బ్రీజ్ సరిగా అవ్వట్లేదు. రే రే డబ్బులు 300 ఇచ్చే ఎదరా. మేము చేసిన లేట్కి మార్నింగ్ రష్గా ఉన్న పార్కింగ్ కాస్తే అంత ఫ్రీగా అయిపోయింది. మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోయారు. ఇలా స్నోఫాల్ పడుతున్నప్పుడు ఎప్పుడు వెహికల్స్ అయితే ఫాస్ట్గా వెళ్ళవు. ఎందుకంటే కింద స్నో ఉంది కదా, స్నోకి టైర్స్ అయితే స్కిడ్ అయిపోతాయి. అందుకని చెప్పేసి స్లోగా అయితే వెళ్తూ ఉంటారు. ఫాస్ట్గా వెళ్ళాలంటే మనకి టైర్స్కి చైన్స్ లాంటివి అయితే వేస్తారు. లాస్ట్కి మా కారు స్కిడ్ అయిపోయి ఎదురుకుండా వచ్చి ఆర్మీ వ్యాన్ అయితే కొట్టేసింది. ఇంక ఈ స్నోఫాల్లో అది కామన్ కాబట్టి ఇంక వాళ్ళు కూడా అయితే ఏమనలేదు. ఇంక ఇలా ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ఓకే బాయ్.